మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము మొదటి 16 వచనాలు తీసి ఉంచండి. అందరూ దయచేసి ఇక్కడ వినండి. ఈ వాక్యాన్ని తీసి ఉంచిన తర్వాత ఒకసారి ఇక్కడ వినాలని కోరుతున్నాను. ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఈ 16 వచనాలను గమనించినట్లయితే ఒక అంశము ఉన్నది. ఈ వాక్య భాగంలో 16 వచనంలో దేవుడు తన ప్రజల గురించి శ్రద్ధ కలిగి ఉంటాడు. గాడ్ కేర్స్ అబౌట్ హిస్ పీపుల్. తన యందు విశ్వాసం ఉంచినటువంటి ఒక వ్యక్తిని గురించి, ఎవరైనా స్త్రీ అయినా కానీ, పురుషుడైనా కానీ, చిన్నపిల్లలైనా, పెద్దలైనా కానీ, యవనస్తులైనా కానీ, ఎవరైనా కానీ ఒక వ్యక్తిని గురించి దేవుడు ఏ విధంగా శ్రద్ధ కలిగి ఉంటాడు, దేవుడు ఏ విధంగా జాగ్రత్త తీసుకుంటాడు, దేవుడు ఏ విధంగా సహాయం చేయగలడు, ఏ విధంగా దేవుడు నడిపించగలడు. ఎవరైనా ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు తప్పకుండా వారి పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు, వారి పట్ల జాగ్రత్త కలిగి ఉంటాడు, వారికి దేవుడు సహాయం చేయగలిగినట్టు దేవుడుగా ఉంటాడు, వారిని నడిపించేటటువంటి దేవుడుగా ఉంటాడు. చాలాసార్లు మన గురించి ఆలోచించేటటువంటి వారు ఉండకపోవచ్చు. మీరేం చేస్తున్నారు, మీ పరిస్థితులు ఎట్లున్నాయి, మీ కుటుంబం ఎట్లుంది, మీరు ఎటువంటి కష్టాల్లో ఉన్నారు అనేటటువంటి వారు ఉండకపోవచ్చేమో. మీకు సహాయం చేసేవాళ్ళు లేకపోవచ్చేమో, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు లేకపోవచ్చేమో. అయితే దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, కీర్తన గ్రంథము 149వ కీర్తన 14వ వచనంలో 4వ వచనంలో ఒక మంచి వాక్యము దేవుని వాక్యంలో వ్రాయబడింది. చూడండి, 149వ కీర్తన 4వ వచనము. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. ప్రీతి గలవాడు అంటే ప్రేమ గలవాడు దేవుడు. ఆయన దయగలవాడు, ఆప్యాయత గలవాడు, కరుణ గలవాడు, ఆయన దయగలిగినటువంటి దేవుడు. ఆయన విశ్వాసం ఉంచినటువంటి వారి పట్ల దేవుడు దయగలిగినటువంటి దేవుడుగా ఉంటాడు. ఒకసారి మేము నాగార్జున సాగర్ అనే ఊరికి ఒక వివాహానికి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత నల్గొండ ప్రాంతానికి వచ్చేసరికి చీకటి పడింది. బస్సు ఎక్కినాము. బస్సు ఎక్కించిన తర్వాత అక్కడ నుండి మేము పని చేసే అడవి ప్రాంతానికి వెళ్ళాలన్నప్పుడు బస్సు అంతా ఫుల్ అయిపోయింది. మాకు ఇద్దరికే సీట్ లేదు. అందరు సీట్లో కూర్చున్నారు. 8:30-9 అవుతా ఉంది. అది రాత్రంతా ప్రయాణం చేయాలి కాబట్టి ఏం చేయాలో అర్థం కాలేదు. రాత్రంతా నిలబడాల్సిందే బస్సులో అని అనుకొని మేము చివరి వరకు పోయినాం. అన్ని సీట్లు వెతుక్కుంటా చివరి వరకు వెళ్తే ఎక్కడ ఒక సీట్ లేదు. లాస్ట్ సీట్ వరకు చూస్తే లేదు. లాస్ట్ బట్ 1 సీట్ ముందు ఉన్నటువంటి ఒక 2 సీట్లలో ఒక 3 కూర్చున్నారు. నేను రిక్వెస్ట్ చేసినాను, కొంచెం జరగండి, ఈమె కూర్చుంటుంది అన్నారు. నేను నిలబడతాను కానీ కనీసం ఈమెకన్నా సీట్ ఏంటంటే వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వినారు. వాళ్ళు ఒకరొకరు చూసుకొని నవ్వుకొని జరగలేదు, సీట్ ఇవ్వలేదు. అట్లా చూసి నవ్వుతున్నారు. అంటే సర్లేని మేము నిలబడుకున్నాం. అప్పుడు నాకు ఒక పాట జ్ఞాపకం వచ్చింది, దయగల వారిపై దయ చూపించునని. మేము ఎప్పుడైనా బస్సులో ప్రయాణం చేసేటప్పుడు చాలా ఫుల్ కిక్కిరిసినటువంటి బస్సులో చాలాసార్లు ప్రయాణం చేసినాం. అప్పుడు ఎవరైనా లేడీస్ నిలబడుకుంటే, ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ నిలబడుకుంటే, ఎవరైనా ముసలి వాళ్ళు నిలబడుకుంటే నేనేం చేసేవాడినంటే వెంటనే లేచి వాళ్ళకు సీట్ ఇచ్చేవాడిని. ఎంత దూరం ప్రయాణమైనా నా సీట్ నాకు ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టేవాడిని. నేను అప్పుడు ప్రార్థన చేసిన, ప్రభా, నేను చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు సీట్ ఇచ్చినాను, మేమిద్దరము ఇప్పుడు చాలా కష్టంలో ఉన్నాం, ఇప్పుడు మాకేం సీట్ ఇవ్వడం లేదు ఎవరు అనుకొని ఒక మనసులో అనుకొని ఒక ప్రార్థన చేసుకొని నిలబడి నిలబడేసరికి వెంటనే మా పరిస్థితి మా ముందు ఉన్నటువంటి వారు చూసి, అన్న రాన్న సర్దుకొని కూర్చుందాం రండి అని వాళ్ళు పక్కకు జరిగి 3 మా ఇద్దరిని కూర్చోబెట్టుకున్నారు. మా ఇద్దరిని కూర్చోబెట్టుకునేసరికి మా వెనకాల ఉన్న వారి ముఖాలు మాడిపోయినాయి. ఎందుకంటే వాళ్ళ సీటీ లేదు మాకు. మా ముందు ఉన్నటువంటి వాళ్ళు పిలిచి మమ్మల్ని కూర్చోబెట్టుకున్నారు. చాలా సంతోషం అనిపించింది. దేవా, మా పట్ల ఈ రాత్రికాల సమయంలో దయ చూపించినావు దేవా. ఈ విధంగా దేవుడు మనందరి జీవితాల పట్ల ఎన్నోసార్లు
ఎన్నో విధాలుగా దేవుడు దయ చూపించినటువంటి దేవుడుగా ఉంటాడు. దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వారి పట్ల విషయంలో దేవుడు ఏ విధంగా ఉంటాడనేటువంటి సత్యం ప్రవక్త అయిన ఏలియా జీవితంలో ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని వాక్యంలో మనం ధ్యానం చేస్తాం. ప్రాముఖ్యంగా ఏలియా ప్రవక్త జీవితంలో 3 ఘట్టాలు ఉన్నాయండి, 3 విషయాలు ఉన్నాయి. అది ప్రతి ఒక్క విశ్వాసి జీవితం ఉండాలని కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడాలని నేను దేవుడు కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాలని నా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ నేను వచ్చినాను. నిన్న ఉదయకాలము నేను 3 గంటలకి లేచి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, ఇమ్మాన్యుయల్ చర్చ్లో నేను ఏ వాక్యం చెప్పాలి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. 3 గంటల నుంచి ప్రార్థన చేస్తున్నాను. 3:30 అయింది, 4 అయింది, నాకేం సమాధానం రాలేదు. ఇంకా ఏ వాక్యం చెప్పాలని 3:30, 4 అవుతా ఉంది. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ వాక్య భాగాన్ని నాకు అనుగ్రహించి క్లియర్గా ఈ వాక్య భాగాన్ని చెప్పు అని ఒక ప్రేరేపణ దేవుడు నా హృదయంలోకి తీసుకొచ్చినప్పుడు 4:30కు ప్రార్థన చేసి పడుకున్నాను. అప్పుడు పడుకున్నప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏలియా ప్రవక్త జీవితంలో 3 భాగాలు ఉన్నాయి. అదేంటంటే ఏలియా ప్రవక్త ఆయన ఎక్కడ నిలబడినప్పటికీ ఆయన జీవితంలో దేవుని యొక్క సన్నిధిని అనుభవించినాడు. హీ ఎక్స్పీరియన్స్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని బిడ్డలమైన మనమందరము ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నిలబడినా, వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించాలి మొట్టమొదటి. రెండవది ఏంటంటే ప్రవక్త అయిన ఏలియాతో దేవుడు మాట్లాడినాడు. హీ స్పోక్ విత్ ఎలైజా. ఉదయకాల సమయంలో మనం ఒక ప్రార్థన చేయాలి. ప్రభువా, నా జీవితంతో నాతో వ్యక్తిగతంగా నాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థించేవారుగా ఉండాలి. అది రెండవది. మూడవది ఏంటంటే ప్రవక్త అయిన ఏలియా ద్వారా మాట్లాడాడు. హీ స్పోక్ త్రూ ఎలైజా. ఈ 3 విషయాలు ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో, ప్రతి ఒక్క కుటుంబంలో ఉండాలి. ఇక్కడ చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు, యవనస్తులు. ఐ లైక్ దిస్ గ్రూప్ వెరీ మచ్. ఎప్పుడు నేను ఇమ్మాన్యుయల్ చర్చ్కి వచ్చినప్పుడు ఇక్కడ గ్రూప్ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు, యవన బిడ్డలు, యవనస్తులు పిల్లలు పాటలు పాడడము, తల మీద కొంగు వేసుకొని దేవుని సన్నిధిలో బైబిల్ పట్టుకొని ఎంత వినయంగా మర్యాదగా కూర్చోవడం. ఐ లైక్ దిస్ గ్రూప్ వెరీ మచ్. చాలామంది ఇక్కడ అందరు పెద్దలు ఉన్నారు, అందరు ఉన్నారు. మీరందరు పిల్లలు కూడా, మీ యవన బిడ్డలు, మీరు మీ జీవితంలో దేవుని ఒకటి ప్రార్థించాలి. ఏంటంటే, దేవా, నేను ఎక్కడ నిలబడినప్పటికీ, ఎక్కడ కూర్చున్నప్పటికీ, ఎక్కడ నడుస్తున్నప్పటికీ నీ సన్నిధి ఎప్పుడు నాతో ఉంచు ప్రభువా. ఏలియా ప్రవక్త ఎక్కడ నడుస్తున్నప్పటికీ, ఎక్కడ నిలబడుతున్నప్పటికీ దేవుని సన్నిధిని అనుభవించినాడు ఆయన జీవితంలో. అంత మాత్రమే కాకుండా దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చినాడు. ఇది చాలా అవసరం మన జీవితంలో. దేవుడు మనతో మాట్లాడాల్సిన అవసరత ఎంతో ఉంది ఈ దినాల్లో. దేవుడు మన జీవితాలతో మాట్లాడకుంటే మన ఇష్టానుసారంగా ఉంటుంది. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము దేవుని సన్నిధిని అనుభవించిన తర్వాత, దేవుడు మనతో మాట్లాడిన తర్వాత, దేవుడు మన ద్వారా మాట్లాడాలి. when God speaks through us, దేవుడు మనతో మాట్లాడడం అంటే, నీవు మాట్లాడుతున్నప్పుడు, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, నీ ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు అవతలి వ్యక్తి కదిలింపబడతాడు, అవతలి జీవితాలు మారుతాయి. అవతలి వాళ్ళు ఏమని తెలుసుకుంటారంటే, ఈ వ్యక్తిలో దేవుడున్నాడు, ఈ కుటుంబంలో దేవుడున్నాడు, ఈ హృదయంలో దేవుని సన్నిధి ఉన్నది అనేటువంటి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం. కాబట్టి ప్రియులారా, ఏలియా యొక్క జీవితం మనం గమనించినట్లయితే ఆయన మనలాంటి స్వభావం కలిగినటువంటి మనుష్యుడే అని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడింది. మనలాంటి వాడే కానీ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నాడు. మనమందరము మనుషులమే ప్రత్యేకమైన వ్యక్తులుగా జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవుని వాక్యం మనం ధ్యానిస్తాం. దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడిందంటే, ఏలియా అనేటువంటి పేరుకు యెహోవా నా దేవుడు, యెహోవా ఈజ్ మై గాడ్. యెహోవా నా దేవుడు, యెహోవాయే దేవుడు.
యెహోవా దేవుడు అనేటువంటి ఆ పేరుకు అర్థం కలిగినటువంటి జీవితం ఆయనది. కాబట్టి మనమందరము ఎవరమంటే మనమందరం ఏలియాలమే. అందరికీ ఒక్కొక్క పేరున్నప్పటికీ మనము ఏమి స్వభావం కలిగి ఉండాలంటే, ఏమి అర్థం కలిగి ఉండాలంటే, మన జీవితంలో ఇదిగో యెహోవా నా దేవుడు, యెహోవాయే దేవుడు అనేటువంటి గొప్ప తీర్మానంతో మన జీవితాలు ముందుకు కొనసాగాలి. మనం గమనిస్తామండి, ఇక్కడ గమనించినట్టే మొదటి రాజు గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం చదవండి ఎవరైనా. ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. ఈ వాక్య భాగంలో నేను ఒక 5 విషయాలు మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నానండి. 5 విషయాలు ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. మొట్టమొదటి ఏంటంటే, ఏలియా భక్తుడు, ఈ ప్రవక్త ఆహాబు అనేటువంటి ఒక రాజు ఎదుటకు వస్తా ఉన్నాడు. ఈ ఆహాబు అనేటువంటి వ్యక్తి దేవునికి వ్యతిరేకమైనటువంటి వాడు, ఒక విగ్రహారాధికుడు. ఆయన భార్య పేరు యెజబెలు. ఈ ఇద్దరు కలిసి ఎంత భయంకరమైన జీవితం జీవిస్తూ ఉన్నారంటే, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని ప్రజలను విగ్రహాలకు మొక్కడానికి ప్రేరేపిస్తూ ఒక దేవతా స్తంభాన్ని నిలబెట్టి దేవతా మందిరాలను కట్టించుకుంటా వారి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నటువంటి జీవిత విధానంలో దేవుడు ఏలియా ప్రవక్తను ఆహాబు దగ్గరికి పంపిస్తా ఉన్నాడు. ఆహాబు దగ్గరికి పంపించినప్పుడు ఈ ఆహాబు దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏలియా ప్రవక్త ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను అంటాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే, కష్టములో క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుని సన్నిధిని అనుభవించినాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుని సన్నిధి, కష్టములో దేవుని సన్నిధి. చాలాసార్లు మన కష్టాల్లో ఎట్లుంటుందంటే, చాలా ఏడుస్తాం, మనం కష్టంలో చాలా దుఃఖపడతాం, చాలా ఆయాసపడతాం, మనకేవో సహాయం చేస్తారని భయపడతాం. ఇక్కడైతే దేవుడు తన బిడ్డను ఏలియాను చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక దేవునికి వ్యతిరేకమైన ఒక వ్యక్తి ఎదుట చాలా ధైర్యంగా నిలబెడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు అని మాట్లాడుతున్నాడు. నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు నేను మాట్లాడుతున్నాడు. ఆహాబు, నీవేమో నీ ఇష్టానుసారంగా బయలు దేవతకు నీవు పూజిస్తా ఉన్నావు, నేనైతే నా దేవుడైన యెహోవా జీవంతోడు నేను మాట్లాడుతున్నాను అని ఏమంటున్నాడంటే, నేను నిలవబడిన చోటున దేవుని సన్నిధి ఉన్నది. ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, నేను నిలవబడిన చోటు దేవుని సన్నిధి ఉన్నది. నిజమైన దేవుడు నాతో ఉన్నాడు, నిజమైన దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు అని దేవుని గురించి ఈ ఏలియా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడండి. ఏమంటున్నాడంటే, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చాలా డేర్గా మాట్లాడుతూ ఉన్నాడు, చాలా ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. వర్షం పడదు, మంచు పడదని ప్రకటిస్తున్నాడు. కష్టంలో, క్లిష్టమైన పరిస్థితిలో దేవుని సన్నిధిని అనుభవించడం చాలా గొప్ప సంగతి. మేము అడవి ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. కమలాపూర్ అనేటువంటి అడవి ప్రాంతంలో, అది లంబాడ ప్రజలు ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఆ గ్రామంలోనికి ఎంటర్ అయ్యి రండి రండి యేసుని వద్దకు రమ్మనుచున్నాడు అనే ఒక పాట పాడుకుంటా గ్రామంలోకి ఎంటర్ అయినాం. మేము ఎంటర్ అయితేనే ఒక గుంపు మాకు ఎదురుకు వచ్చి మమ్మల్ని ఆపేసి ఏమన్నారంటే, మీరు ఇక్కడ యేసుప్రభు గురించి చెప్పడానికి వీల్లేదు, మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని అన్నారు. మీరు వెళ్ళిపోండి ఇక్కడ అంటే నేను అన్నాను, యేసుప్రభు గురించి మేము మాట్లాడతాము, యేసుప్రభు గురించి ప్రకటించడానికి మేము ఇక్కడికి వచ్చినాం అని నేనేం చేస్తానంటే, అక్కడున్న మైక్ తీసుకొని లంబాడా భాషలో నేను ఒక పాట పాడినాను. అప్పణో పాపు సరువు యేసు, అప్పణో సారు అయ్యోరా,
ಯೇಸುನ ಅನ್ನದನ್ನು ಪಾಯೋರಲೋಕು ಸಬಸೆ ದನಿಯ ದೋಕೋರ ಕುಕಿಡಿ ಮಂಗೇನಿ ಬಕಿಡಿ ಮಂಗೇನಿ ಅಪಣೋ ಪಾಪ ದೋಚಾರ అప్పుడు మన యేసునిదిను అప్పుడు పాపు దోచారు. ఇది లంబాడ భాష, లంబాడ సువార్త గీతం. అప్పుడు పాపు సరుజు యేసు అప్పుడు సారు అయ్యేవరా. మీ పాపము పోవాలంటే యేసు ప్రభుని అంగీకరించండి. కుకిడి మంగేని బొకిడి మంగేని అప్పుడు పాపు దోచారు. అప్పుడు మన యేసునదేను అప్పుడు పాపు దోచారు. మీరు కోడి ఇచ్చినా గేడి ఇచ్చినా మీ పాపం పోదు, కానీ యేసు ప్రభువు నమ్ముకోండి మీ పాపం పోతుందని లంబాడ భాషలో పాట పాడేసరికి అక్కడ వ్యతిరేకంగా ఉన్నట్టు ఆ గుంపులో నుండి ఒక కుటుంబం బయటకు వచ్చి, అన్న లంబాడ వాళ్ళు, అన్న మా భాషలో మా ఇంటి దగ్గర వచ్చి పాట పాడన్నా అని అన్నారు. వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి ఈ పాట పాడేసరికి చాలామంది వచ్చినారు. లంబాడీలు చాలామంది వచ్చి వాళ్ళ ఇంట్లోకి పోయినాం. వాళ్ళ ఇంట్లో కూర్చొని పాట పాడినాం, ప్రార్థన చేసినాం, వాక్యం చెప్పి అక్కడ నుండి బయటకు వచ్చింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట బహుధైర్యం పుట్టించునని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి, కష్టం వస్తుంది, అపాయకరమైన పరిస్థితులు వస్తాయి, మనకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఎన్నో వస్తాయి. అయితే ఈ కష్టంలో, ఈ క్లిష్టమైన పరిస్థితిలో దేవుని సన్నిధి మనతో ఉంటుంది. మొట్టమొదటి విషయం, ఏలియా ప్రవక్త జీవితంలో కూడా అది సామాన్యమైన విషయం కాదు. ఒక దుష్టుడు, ఆహాబు ఒక దుష్టుడు, చాలా భయంకరమైనటువంటి వ్యక్తి. యెజబెలు కూడా భయంకరమైన ఆమె ఒక వ్యక్తి, ఆయన భార్య. వీరిద్దరూ చాలా క్రూరమైనటువంటి వారు. అటువంటి వారి యొద్దకు దేవుడు ఏలియా ప్రవక్తను పంపించినప్పుడు ఏలియా ప్రవక్త భయపడలేదు. మాట్లాడుతూ ఉన్నాడు, నా దేవుడు ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా, ఆయన జీవంతోడు అని మాట్లాడుతూ, వర్షం పడదు, మంచు పడదు ఈ సంవత్సరములలో అని దేవుని వాక్యంలో వ్రాయబడిందండి. సంవత్సరం కాదు, ఇయర్స్ వర్షం పడుకుంటే ఎంత భయంకరంగా ఉంటుంది. అంత భయంకరమైనటువంటి వార్త అక్కడ తెలియజేయబడినప్పుడు ఇక్కడ ఏలియా భక్తుడిని దేవుడు ఏ విధంగా వాడుకున్నాడంటే, దేవుడు బలంగా అక్కడ నిలబెట్టినాడు. కాబట్టి మనకున్నటువంటి క్లిష్టమైన పరిస్థితిలో, మనకున్న కష్టమైన పరిస్థితిలో ఒకటి మనం దేవుని అడగాలి. అదేంటంటే, దేవా, నేను ఎక్కడ నిలబడినప్పటికీ, ఎక్కడ కూర్చున్నప్పటికీ, ఎక్కడ నడుస్తున్నప్పటికీ, ప్రభువా నీ సన్నిధి నాకు దయచేయి. లార్డ్ గివ్ మీ యువర్ ప్రెసెన్స్. మొట్టమొదటిది. రెండవది ఏంటంటే, దేవుని వాక్యంలో మనం గమనిస్తాం, కష్టంలో దేవుని స్వరం. మొట్టమొదటి కష్టంలో దేవుని సన్నిధి, రెండవది కష్టంలో దేవుని స్వరం. ఇక్కడ చదవండి, 2వ వచనంలో ఏమని రాయబడింది, పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము. చాలమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ మనం గమనించిన కష్టంలో దేవుని యొక్క స్వరం వింటా ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, మనము క్రైస్తవులుగా, విశ్వాసములుగా, ఇమ్మాన్యుయల్ చర్చ్ సంఘ సభ్యులుగా మనం అందరం ప్రతి ఆదివారం రెగ్యులర్గా ఇక్కడికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, ఆరాధన చేస్తున్నాం, ప్రభు బలలో పాల్గొంటున్నాం, వెళ్తా ఉన్నాం. మనం ప్రార్థించాల్సిన రెండవ అంశం ఏంటంటే, దేవా నాతో మాట్లాడు ప్రభా. లార్డ్ స్పీక్ టు మీ పర్సనల్లీ. వ్యక్తిగతంగా నాతో మాట్లాడు ప్రభా. దేవా, నీవు నాతో మాట్లాడేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టాను ప్రభా అనే పట్టుదల కలిగినటువంటి ప్రార్థన మనలో ఉండాలి. దేవుడు ఏలియా ప్రవక్తతో ఒక క్లిష్టమైన పరిస్థితిలో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఇదిగో ఏలియా, నీవు ఇక్కడ ఉండద్దు, ఇంకా నీవు ఇక్కడ ఆహాబు ఎదుట ఉండద్దు, నువ్వు వెళ్ళాల్సినటువంటి ఒక స్థలం చూస్తాను. గాడ్ ప్రిపేర్డ్ ఎ ప్లేస్ ఫర్ ఎలైజా. ఒక స్థలాన్ని చూపిస్తా ఉన్నాడు. కెరీతు అనేటువంటి వాగు దగ్గరికి వెళ్ళమని దేవుడు చూపిస్తా ఉన్నాడు. దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడండి. దేవుడు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. కష్టంలో దేవుని సన్నిధి దొరికింది. కష్టంలో దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. రెండవది. మూడవది ఏంటంటే, కష్టంలో ఆయన క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుని యొక్క కాపుదల. మూడవ విషయం,
క్లిష్ట పరిస్థితుల్లో, కష్టంలో దేవుని కాపుదల. దేవుడు ఆ కెరీతు వాగు దగ్గర ఎందుకు దాగి ఉండమన్నాడంటే దేవుని వాక్యంలో రాయబడింది. మొదటి రాసిన గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో ఓబద్య అనేటువంటి ఒక వ్యక్తి ఏలియా ప్రవక్తతో మాట్లాడుతూ ఏమంటాడంటే, చదవండి. చదవండి. చాలమ్మా. ఇక్కడ ఈ ఆహాబు ఏం చేస్తున్నాడంటే ఏలియా ప్రవక్తను పట్టుకోవాలని రాజ్యం ఎన్నో రాజ్యాలకు పంపించినాడంట, ఎన్నో జనాలకు పంపించినాడు. ఎక్కడ కనపడలేదు ఏలియా ప్రవక్త, ఎక్కడ కనపడలేదు. ఆహాబు ఏలియాను పట్టుకోవాలని ఎన్ని రాజ్యాలు పంపించినాడు, ఎన్ని ప్రజల మధ్యకు పంపించినాడు. ఆయనను చిక్కించుకోవాలని పట్టుకోవాలని ప్రయత్నించినాడు. కానీ దేవుడు ఏం చేసినాడంటే ఒక స్థలాన్ని ఏర్పరిచినాడు. ఒక్క మనుష్యుడు కూడా ఏలియా ప్రవక్త దగ్గరికి రాలేకపోయినారు. ఎవరు ఆయన పట్టుకోలేకపోయినారు. ఆహాబు రాలేకపోయినాడు, ఆహాబు యొక్క ప్రజలు రాలేకపోయినారు. అక్కడ ఎవరు లేరండి. ఈ అలోన్. ఆయన ఒంటరిగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కెరీతు వాగు దగ్గర దాగి ఉండమన్నాడు అక్కడ. కానీ దేవుడు ఏలియా ఉంచిన స్థలంలో ఆయన సన్నిధి ఉంది. ఏలియా ఉండిన ఆ స్థలంలో దేవుని యొక్క కనుదృష్టి ఉంది. దేవుడు అంత గమనిస్తా ఉన్నాడు, ఏలియాను అంత గమనిస్తా ఉన్నాడు. దేవుడు ఎంత కాపాడుతూ ఉన్నాడంటే, ఏలియా ప్రవక్తను ఏ విధంగా కాపాడుతూ వచ్చినాడంటే, ఆయన కష్టంలో ఆయన సన్నిధిని అనుగ్రహించాడు, ఆయన కష్టంలో ఆయన స్వరాన్ని అనుగ్రహించాడు, ఆయన కష్టంలో ఆయనను కాపాడుతూ వచ్చినాడు. నేను దూదేకులపల్లి అనే గ్రామానికి వెళ్ళి బైక్లో నేనున్న గ్రామానికి వస్తూ ఉంటే అంతా చాలామంది పోలీసు వాళ్ళు ఉన్నారు. చాలామంది పోలీసు వాళ్ళు ఉన్నప్పుడు నాకు అర్థం కాలేదు. బండి ఆపినారు, స్కూటర్ ఆపిన తర్వాత అక్కడ నాకేం జరుగుతుందో గ్రామంలో ఏం తెలియదు. అంత లోపల ఒక పోలీసు గన్ పట్టుకొని పరిగెత్తి నా దగ్గరకు వచ్చినాడు. ఆయన ముఖం అంతా రక్తం ఉంది. నాకు అర్థం కాలేదు, ఏమైంది నా ముఖం అంతా రక్తం ఉంది అని. అయ్యేసరికి అక్కడ ఎన్కౌంటర్ జరిగింది, పోలీస్ నక్సలైట్స్ ఎన్కౌంటర్ జరిగింది. అక్కడ 4 నక్సలైట్లు చనిపోయినారు అని తెలియదు నాకు. ఆయన గన్ పట్టుకొని పరిగెత్తి వచ్చి ఎవరు అన్నాడు. అనేసరికి నేను ఏం చెప్పాలో నాకు అర్థం లేదు. ఫస్ట్ నువ్వు బండి పక్కకు పెట్టన్నారు, స్కూటర్ పక్క పెట్టమన్నారు. స్కూటర్ పక్క పెట్టినాను. స్కూటర్ పక్క పెట్టిన తర్వాత నన్ను హ్యాండ్స్ అప్ అన్నాడు. హ్యాండ్స్ అప్ అనేసరికి నేను 2 చేతులు ఇట్లా ఎత్తేసినాను. 2 చేతులు ఎత్తేసరికి గన్ నాకు ఇక్కడ పెట్టినాడు, ఎవరు నువ్వు అని. అంటే అంత లోపల ఆ గ్రామంలో చాలా మంది విశ్వాసులు ఉన్నారు. ఒక ఆమె చూసింది, నన్ను చూసి మా అన్న గట్టి అరుస్తుంది, మా అన్న. అప్పుడే 3 అన్నలు చనిపోయినారు, నక్సలైట్లు అన్నారు అంటారు. ఆమెమో మా అన్న అంటుంది. అంటే నాకేమో మా అన్న నాకు వినపడుతుంది, పోలీసు ఆయనకి వినపడలేదు. ఒకవేళ పోలీసు ఆయనకి వినపడితే నన్ను కాల్ చేస్తున్నానేమో, వీడు కూడా అన్ననే నక్సలైట్ అని ఇంటి కూడా కాల్ చేస్తున్నానేమో. అప్పుడు నేనంటే చేతి ఎత్తిన, సార్ నేను ఇక్కడ మాస్టర్ సార్, నేను ఇక్కడ బయటికి పోయి వస్తున్నానంటే, సరే అక్కడ అట్లా కూర్చోండి, అట్లా పక్కకు ఉండండి అన్నాడు. అనేసరికి ఏమైందంటే పోలీసు వాళ్ళు మాట్లాడుకుని ముగ్గురు అవుట్ అన్నారు. మళ్ళీ అడవిలోకి పరిగెత్తినారు. దేవుని యొక్క కాపుదల విషయంలో మనం గమనించినట్లయితే సైతానుడు ఎన్ని అపాయకరమైన పరిస్థితులు మన మీదికి తీసుకొని వస్తాడంటే, ప్రత్యేకంగా క్రైస్తవ యవన బిడ్డలు. అందుకొరకు నేను ఇక్కడున్న ఈ గ్రూప్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడున్న గర్ల్స్ ఎక్కువ మంది ఉంటారు, బాయ్స్ ఉంటారు, యవన బిడ్డలు. ఎక్కువ సైతానుడు ఈ దినాల్లో దేవుని విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకున్నటువంటి యవన బిడ్డల పైన తన కాన్సన్ట్రేషన్ ఉంది సైతాను.
ఎప్పుడెప్పుడు ఒక క్రైస్తవ కుటుంబాన్ని నాశనం చేయాలి, ఒక క్రైస్తవ జీవితాన్ని నాశనం చేయాలి, ఒక క్రైస్తవ సంఘాన్ని నాశనం చేయాలని సైతాన్ యొక్క ప్లాన్స్ ఎంత బలంగా ఉంటాయంటే అంత బలంగా ఉంటాయి. అయితే సైతాన్ యొక్క బలము కంటే, వాని యొక్క ప్లాన్స్ కంటే, వాని యొక్క తలంపుల కంటే దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క కాపుదల వానికంటే బలంగా ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ. దేవుని యొక్క కాపుదల ఏలియాకు ఎట్లా ఉన్నిందంటే, ఆహాబు ఎన్ని ప్లాన్స్ చేసినప్పటికీ రీచ్ కాలేకపోయినాడు. కాబట్టి క్రీస్తు పిల్లరా, మీ పట్ల, మీ కుటుంబం పట్ల, నా కుటుంబం పట్ల, మీ వ్యక్తిగత జీవితం పట్ల సైతానుడు ఎన్ని ప్లాన్స్ చేసినా, మిమ్మల్ని ఎంత నాశనం చేయాలనుకున్నా, మిమ్మల్ని ఎంత పడగొట్టాలనుకున్నా, దేవునికి మిమ్మల్ని ఎంత దూరం చేయాలనుకున్నా చేయలేదు. దేవుని కాపుదల అంత బలంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏలియాతో ఒక మాట అంటున్నాడు, నీవు కెరీతు వాగు దగ్గర పోయి నీవు అక్కడ దాగి ఉండు, నీవు అక్కడ ఉండు. దేవునికి తెలుసు ఆహాబు ఏలియా ప్రవక్తను చంపేస్తాడు. ఏలియా ప్రవక్త ప్రాణాపాయం ఉన్నది. కాబట్టి ఐ వాంట్ టు ప్రొటెక్ట్ మై ప్రాఫిట్, నా ప్రవక్తను, నా దాసుని, నా బిడ్డను, నా యందు విశ్వాసం ఉంచినటువంటి ఈ వ్యక్తి ఏలియాను కాపాడాల్సినటువంటి బాధ్యత నా పైన ఉన్నదని ఆ భారాన్ని దేవుడు తీసుకున్నాడు. కాబట్టి నీ భారాన్ని, నీ బాధ్యతను, నీ కాపుదలను గాడ్ విల్ టేక్ కేర్. చాలాసార్లు మనం భయపడతాం, చాలాసార్లు మనం ఏడుస్తాం, మనం చింతపడతాం. ఎట్లా చేస్తాం మన పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఏంటి, మన జీవితం ఏంటి, మన ప్లాన్స్ ఏంటి, మనం ఏం చేయాలి? మీ ఆలోచన కంటే, మీ తలంపుల కంటే, మీ హృదయ ఆలోచనల కంటే దేవుడు మీ పట్ల ఉంచేటటువంటి ఆలోచన ఎంతో గొప్పదిగా ఉంటుందండి. అది మూడో విషయం, క్లిష్ట పరిస్థితుల్లో దేవుని యొక్క కాపుదల. మొట్టమొదటి ఏంటంటే కష్టంలో దేవుని యొక్క సన్నిధి కదండి. రెండవది కష్టంలో దేవుని యొక్క స్వరం. మూడవది ఏంటంటే కష్టంలో దేవుని యొక్క కాపుదల. నాలుగవది ఏంటంటే కష్టంలో దేవుని యొక్క పోషణ. కష్టంలో దేవుడు పోషిస్తాడు, దేవుడు నిన్ను పోషిస్తాడు. ఇక్కడ 4వ వచనం చదవండి, 17వ అధ్యాయము. కష్టంలో దేవుడు ఏలియాను పోషించిన విధానం చాలా ఆశ్చర్యం. నువ్వు కెరీతు వాగు దగ్గర ఉండు, ఆ వాగులో ఉన్న నీళ్లు నీవు తాగుతావు అని అంటున్నాడు దేవుడు. అక్కడ ఇల్లు లేదు, మనం ఒక వాటర్ బాటిల్ ఉంది నా దగ్గర. ఏలియాకు వాటర్ బాటిల్ లేదు, స్నానం చేసుకోవడానికి బకెట్ లేదు, మగ్గు లేదు. వాగుంది అంతే, వాగుంది, దాంట్లో నీళ్ళు తాగాలి. నువ్వు స్నానం చేసుకుంటావు, ఏం చేసుకుంటావో అక్కడ నీళ్లు మాత్రం నీకు ఉంటాయి. ఈయన రాత్రి బాలగస్టిన్ గారు మా ఇంటికి వచ్చినారు, రాత్రి 9:30కు వచ్చినారు. వస్తేనే ఫస్ట్ ఏమన్నారంటే, అమ్మ నాకు కొంచెం నీళ్ళు అమ్మ అన్నారు, వాటర్ ఇవ్వన్నారు. వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదండి. దేవుడు ఏలియాకు ఫస్ట్ ఏం అవసరమో అది ముందు చెప్తాడు. ఏలియా కెరీతు వాగు దగ్గర ఉండు, నేను నీకు వాగును సిద్ధపరిచినాను, ఆ నీరు నీవు తాగుతావు. అంత మాత్రమే కాకుండా నీకు ఆహారం వస్తుంది. అది ఎవరు తీసుకొని వస్తారంటే కాకోలమునకు తీసుకొచ్చింది. అవి వాటికి ఆజ్ఞాపించినాను అంటున్నాడు దేవుడు. కాకులకు ఆజ్ఞాపించిండు. అసలు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి, దేవుడు కాకులకు ఆజ్ఞాపించడం అంటే దేవుడు ఆ భాషలో వాటితో మాట్లాడినట్టున్నాడు కదండి. నేను తెలుగులో మాట్లాడితే మీకు అర్థమవుతుంది, నేను లంబాడ భాషలో మాట్లాడితే మీకు అర్థం కాదు కదండి. కాకుల భాషలో దేవుడు మాట్లాడి వాటికి ఆజ్ఞాపించినాడు. కాకులారా, నా సేవకుడు ఏలియా అని అన్నాడు, కెరీతు వాగు దగ్గర ఉంటాడు, ఒక్కడే ఉంటాడు. ఆయన దగ్గరికి పోయి రొట్టె మాంసం ఇచ్చిరండి అని, ఉదయం వెళ్ళాలి మీరు, సాయంత్రం వెళ్ళాలని 2 times ఒక టైం టేబుల్ పెట్టినాడు, ఫిక్స్ చేసేసినాడు కాకులకు. ఎక్కడో ఎవరో ఉంటారు, చాలా మంది ఉంటారు, వాళ్ళ దగ్గరికి కాదు, కరెక్ట్ అడ్రస్ దేవుడు చెప్పింటాడు.
కెరీతి వాగు, ఏలియా ఇటువంటి డ్రెస్ ఉంటాడు, ఇటువంటి వ్యక్తి ఆయన దగ్గరికి వెళ్ళి ఆహారం ఇచ్చి రావాలి. దేవుని ఆజ్ఞకు లోబడినాయండి కాకులకు ఒక ముక్క దొరికితే అది ఎత్తుకొని వెళ్ళిపోతుంది, అది వేరే వాటికి ఇవ్వదు. కానీ ఈ కాకులు చూసినట్లయితే ఈ గ్రూప్ ఆఫ్ ఈ కాకులను మనం గమనించినట్లయితే ఇవి దేవునికి సంబంధించినవిగా మారిపోయినాయి. వాటి స్వభావమే మారిపోయింది, వాటి లక్షణమే మారిపోయింది. అవి దేవుని మాటకు లోబడినాయి అంటే చాలా విచిత్రంగా అనిపించింది. రెగ్యులర్గా ఉదయాన్నే రొట్టె మాంసం తీసుకొస్తున్నాయి, సాయంత్రం రొట్టె మాంసం తీసుకొని వచ్చి ఏలియా దగ్గరకు వచ్చి అవి ఇస్తా ఉన్నాయి. అది ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నాయో ఎవరికి అర్థం కావడం లేదు, ఏలియాకి అర్థం కావడం లేదు. ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నాయి, ఎవరు సిద్ధపరుస్తున్నారు, ఇవి ఎవరు పంపిస్తున్నారు? ఏలియాకు అడగడానికి కూడా ఛాన్స్ లేదు, ఎవరు పంపిస్తున్నారు, ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు? కాబట్టి దేవుని యొక్క పోషణ, కష్టంలో దేవుని యొక్క పోషణ, దేవుడు పంపించే విధానము, దేవుడు సహాయం చేసే విధానము చాలా విచిత్రంగా ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మనకు కష్టం వచ్చినా, మనకు నష్టం వచ్చినా మనం ఒకటి కోరుకోవాలా, దేవుని సన్నిధిని మనం కోరుకోవాలా. దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుని స్వరాన్ని వింటాం, దేవుని కాపుదల ఉంటుంది, దేవుని పోషణ ఉంటుంది. చివరిగా కష్టంలో దేవుని యొక్క కృపలో ఆయనకు జరిగినటువంటి పరిస్థితి మనం గమనించినట్లయితే, 5వ విషయం మనం గమనించినట్లయితే 6వ వచనం చదవండి అమ్మా ఎవరైనా. చాలమ్మా, ఇక్కడ గమనించినట్లయితే కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక వాగునీరు ఎండిపోయేటటువంటి పరిస్థితి ప్రతి విశ్వాసి జీవితంలో మనం ఒకసారి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎండిపోయిన పరిస్థితి అంటే కష్టం, మన జీవితంలో దుఃఖం, మన జీవితంలో వేదన, కన్నీళ్ళు, మన జీవితంలో శోధన, అనారోగ్యము, ఎన్నో పరిస్థితులు, మనకు వ్యతిరేకమైనటువంటి విషయాలు ఎన్నో ఎదుర్కొంటాం మన జీవితంలో. అవన్నీ ఎండిపోయినటువంటి పరిస్థితితో సమానం. కొంతకాలం బాగుంది, ఎంతకాలం బాగుంది? ఉదయం రొట్టె వస్తుంది, మాంసం వస్తుంది, సాయంత్రం ఎవ్రీడే నాన్ వెజ్. మనము సండే అంటే నాన్ వెజ్ కదండి, మీ ఇంట్లో ఉంటుందా? అందరు నవ్వుతున్నారంటే ఉన్నట్లే కదమ్మా. సండే అంటే నాన్ వెజ్, సండే స్పెషలే. మేము భువనగిరిపల్లి అనే ప్రాంతంలో ఆరాధన అయిన తర్వాత భోంచేసేవాళ్ళం. మేమిద్దరం భోంచేసేటప్పుడు కరెక్ట్ 2:30 అయ్యేది భోజనాన్ని కూర్చునేసరికి. అందరూ ఆరాధన అయ్యి విశ్వాసం అంతా వెళ్ళిపోయేసరికి ఒకరోజు ఇద్దరం కూర్చొని భోంచేస్తున్నాము. మా లంచ్ ఏమంటే పప్పు అన్నం తింటా ఉంటే నేను ఒక మాట అన్నాను, మన ఇంట్లో ఉంటే ఈరోజు సండే స్పెషల్ చికెన్ ఉండేది, మటన్ ఉండేది, మనం ఇక్కడ చూడు పప్పన్నం తింటున్నాము అన్నాను నేను. అని తిన్నాము, పడుకున్నాము. మరుసటి రోజు ఉదయం 6 గంటలకు చీకటి పడింది, 5:30కే. ఎవరో ఒక ఆయన వచ్చి తలుపు కొట్టి అన్నా అని పిలుస్తాను. అంటే నేను పోయి తలుపు తీసేసరికి ఒక విశ్వాసి నిలబడుకున్నాడు. అన్న వందనాలు అన్నాడు. వందనాలు అంటే అన్నా అని భుజం మీద ఒకటి ఇట్లా పెట్టుకొని వచ్చినాడు. ఏందన్నా అంటే ఒక తెల్ల వైట్ గుడ్డలో ఒక దుప్పి దొరికిందంట. ఆ దుప్పి తోడ 7 కిలోల మటన్ ఇట్లా ఒక గుడ్డలో బట్టలో ఉంటే భుజం మీద పెట్టుకొని తీసుకొచ్చినాడు. మీరు అడిగినారు కదన్నా, మేము అనుకున్నాము నిన్ననే ఆదివారం మధ్యాహ్నం మనకు మటన్ లేదు, చికెన్ లేదని. దేవుడు ఉదయాన్నే ఎన్ని పంపినాడు? 7 కేజీల మటన్ పంపినాడు. 7 కేజీల మటన్ ఏం తింటాం మనం? చాలాసార్లు మనము విచిత్రపోతుంటాం, ఆశ్చర్యపోతుంటాం. ఏంటంటే మనకేం లేదు, మనం నిస్సహాయ స్థితిలో ఉన్నాం, దేవుడు ఏ విధంగా సహాయం చేస్తాడో తెలియదు. ఇక్కడ గమనించండి,
ఇక్కడ వాగునీరు ఎండిపోయిన తర్వాత దేవుడు తిరిగి మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా ప్రవక్తతో తిరిగి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే 8వ వచనం చూడండి. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చట ఒక విధవరాలికి ఆజ్ఞాపించి తిని అని అంటున్నాడు. దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఇంకొక ప్రాంతానికి నడిపిస్తా ఉన్నాడు. హీస్ గైడింగ్. దేవుడు నడిపిస్తున్నాడు. కష్టంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడు నడిపిస్తాడు. కష్టంలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. నిన్ను పోషించుటకు ఒక విధవరాలకు సెలవిచ్చి తిని అంటున్నాడు. ఈ కాకులకైతే ఆజ్ఞాపించి తిని అంటున్నాడు. ఇక్కడైతే విధవరాలకు సెలవిచ్చి తిని. విధవరాలు ఈమె కూడా ఒక విశ్వాసం ఉన్నట్టుంది. దేవుడు ఈమెతో మాట్లాడినాడు, నా సేవకుడు ఏలియా వస్తాడు, ఆయనను నీవు పోషించాలా. ఇక్కడ గమనించినట్లయితే సారెపతు ఊరి పట్టలు గవిని దగ్గరికి ఏలియా వచ్చినప్పుడు ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుంట ఏలియా చూసి నాకు నీళ్లు తెమ్మని అడిగాను. ఆమె వెళ్ళుచుండగా నాకు ఒక రొట్టె ముక్క నీ చేత తీసుకొని రమ్మను. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవం తోడు, తొట్టెడి పట్టడి పిండియు గుండిలో కొంచెం నూనె నా యొద్ద ఉన్నది, కానీ అప్పము ఒకటైనను లేదు. మేము చావక మునుపు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు చేసుకునేవాళ్ళని కొన్ని పుల్లలు ఏరుకొరటకై వచ్చినాయి. ఏమి లేని పరిస్థితి, ఈ విధవరాలి జీవితంలో ఏమి లేనటువంటి పరిస్థితి, ఎండిపోయిన పరిస్థితి. ఈ ఎండిపోయిన పరిస్థితిలో నుండి ఈ వాగు దగ్గర ఎండిపోయినటువంటి పరిస్థితిలో నుండి దేవుడు ఈ ఎండిపోయిన పరిస్థితిలోనికే నడిపిస్తా ఉన్నాడు. ఎండిపోయిన పరిస్థితి, ఈ వాగు ఎండిపోయింది. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా ఎండిపోయిందే పరిస్థితి. ఈ పరిస్థితి ఎట్లుందంటే, మేము చచ్చిపోక ముందు ఈ కొంచెం రొట్టె ముక్క చూసుకొని తిని చచ్చిపోయేటటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నామయ్యా అని అంటే ఏలియా భక్తుడు ఏమంటాడే, భయపడవద్దు అంటున్నాడు. ఎంత ఆదరణకరమైన మాట అండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరితో తన వాక్యం ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడి, ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ, ఎన్ని స్థితిగతులు ఎదురైనప్పటికీ, ఏమి లేనప్పటికీ, ఎన్ని కొరతలు ఉన్నప్పటికీ, ఎంత నాశనము జరుగుతున్నప్పటికీ, ఎన్ని వ్యతిరేకతలు ఉన్నప్పటికీ, ఎన్ని శోధనలు ఉన్నప్పటికీ, కుటుంబంలో ఎంత అసమాధానం ఉన్నప్పటికీ, మీ చుట్టూ ఎవరు లేనప్పటికీ, మీరు ఒంటరిగా ఉన్నప్పటికీ దేవుడు మీతో ఉన్నాడు. దైవజనుడు మాట్లాడుతున్నాడు, భయపడద్దమ్మా, భయపడొద్దు, నీవు భయపడొద్దు. ఏమంటున్నాడంటే ఇక్కడ, అందులో నాకు చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీకు నీ బిడ్డకు చేసుకును. 14వ వచనంలో, భూమి మీద వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు ఈయన ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక ప్రత్యేకంగా ఒక వాక్యం ద్వారా దేవుడు మన సంఘంతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, మన ద్వారా దేవుడు మాట్లాడాలి. ఏలియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న దేవుడు ప్రతి విశ్వాసి ద్వారా మాట్లాడాలి. మీరు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఈ మాట చెప్పగలగాలి, ఇదిగో దేవుడు నా ద్వారా చెప్తున్నాడమ్మా, భయపడదు అంటున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? బలపరచండి, విశ్వాసులను బలపరచండి, దేవుని బిడ్డలను బలపరచండి, సంఘాన్ని బలపరచండి. నీవు భయపడద్దు. ఇదిగో నీకు తక్కువ కాదు, నీ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు అని ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చినాడు. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించవచ్చు. ఎంత గొప్ప సంగతి! హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిజంగా అనేక దినాలు భోజనం చేస్తున్నారంటండి. ఆ ఇంటి వాళ్ళే భోజనం చేసినారు, పక్కింటి వాళ్ళు భోజనం చేయలేదు. పక్కింటి వాళ్ళు ఏమైనారో తెలియదు, కానీ ఆ ఇంటి వాళ్ళు భోజనం చేసినారు. ఇది వెరీ పర్సనల్.
వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడేటువంటి విధానం ఏంటంటే వెరీ పర్సనల్, చాలా వ్యక్తిగతంగా దేవుడు ఒక కుటుంబము దగ్గరికి ఒక దైవజన్ని పంపినాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యము వ్యక్తిగతంగా మీతో మాట్లాడుతున్నట్లయితే, నాతో మాట్లాడుతున్నట్లయితే ఒక తీర్మానం చేసుకుందాం. అదేంటంటే, దేవా, నేను ఒక విశ్వాసిని, నేను నిన్ను నమ్ముకున్నాను దేవా. ఏలియా ప్రవక్త మాదిరి ఆయన ఎక్కడ నిలబడినప్పటికీ ఏ విధంగా నీ సన్నిధిని పొందినాడో నేను కూడా ఆ విధంగా నీ సన్నిధిని పొందాలి దేవా. అది మొట్టమొదటి. దేవా, ఏలియా ప్రవక్త తన జీవితంలో ఏ విధంగా నీ స్వరాన్ని విన్నాడో దేవా, నా జీవితంలో కూడా నీ స్వరాన్ని ఎప్పుడు వింటా ఉండాలి ప్రభువా. దేవా, నా కష్టమైన పరిస్థితుల్లో దేవా నీ కాపుదల ఏ విధంగా కెరీతు వాగు దగ్గర ఆయన కాపాడుతూ వచ్చినావో, ఒక దుస్తుడి నుండి, ఒక అపవాది నుండి ఏ విధంగా కాపాడినావో, నన్ను, నా కుటుంబాన్ని, నా వ్యక్తిగత జీవితాన్ని నీవు కాపాడుతుండే దేవా. అని దేవా, నా క్లిష్టమైన పరిస్థితుల్లో నన్ను పోషించు ప్రభువా. నాకు ఎన్నో అవసరతలు ఉన్నాయి, నా కుటుంబంలో ఎన్నో కొరతలు ఉన్నాయి, నా వ్యక్తిగత జీవితంలో ఎన్నో అవసరతలు ఉన్నాయి. తీర్చగల దేవుడు యెహోవా ఈరే. యెహోవా ఈరే అనే నామం కలిగిన దేవుడు తీర్చు ప్రభువా, తీర్చు ప్రభువా. చివరిగా ఎండిపోయిన పరిస్థితి, కెరీతు వాగు ఎండిపోయింది, సారెపత్తుకు వెళ్ళమన్నాడు దేవుడు. సారెపత్తులో కూడా అక్కడేమో సమృద్ధిగా లేదు, అక్కడ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి, చచ్చిపోయేటటువంటి పరిస్థితి. అది మామూలు పరిస్థితి కాదు. ఏడైతే ఎండిపోయింది, కానీ అక్కడైతే లాస్ట్ స్టేజ్ అంటే వెంటిలేటర్ పైన ఉంది ఆమె. ఇక తీసేసి ఆక్సిజన్ ఇస్తే పోయేటటువంటి పరిస్థితి. ఆమె లాస్ట్ స్టేజ్లో ఉంది. అటువంటి వ్యక్తి దగ్గరికి పోయి దేవుడు అగైన్ అక్కడ ఒక జీవము, ఒక పునర్జీవం కలిగిస్తా ఉన్నాడు. ఈ ఏలియా భక్తుని ద్వారా ఆ కుటుంబానికి జీవం కలిగిస్తా ఉన్నాడు. ఏలియా భక్తునికి మాత్రమే కాకుండా ఆ కుటుంబానికి కూడా దేవుడు హీ హస్ గివెన్ లైఫ్. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు, నాకు దేవుడు జీవాన్ని ఇస్తాడు. నీ ద్వారా, నా ద్వారా ఇతరులకు జీవాన్ని ఇస్తాడు. అది దేవునిలో ఉన్న గొప్పదనం.